చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. గత భాగంలో అనిరుద్ధ్ అబద్ధపు నీడ నుంచి సత్యపు వెలుగుని నేర్చుకున్నాడు. కానీ ఈరోజు అతనికి ఎదురవబోతున్న పరీక్ష భిన్నంగా ఉంటుంది. మల్లికా యక్షిని ఇచ్చిన మంత్రముగ్ధ అద్దం కథలోకి వెళ్దాం. అబద్ధం మాట్లాడిన తర్వాత యక్షిని ఇచ్చిన పాఠం అనిరుద్ధ్ మనసులో చెరగని ముద్ర వేసింది. అతను ప్రతి ఉదయం మా మాంత్రిక దీపాన్ని వెలిగించి నమస్కరించేవాడు. దాని కాంతి ఇప్పుడు మరింత ప్రకాశంగా ఉండేది. ఒకరోజు రాత్రి అతని కళ్ళలో మల్లికా యక్షిని చూశాడు. ఆమె చల్లని గాలి వలె మాట్లాడింది. అనిరుద్ధ్, నీ సత్యం నిన్ను కాంతివంతం చేసింది. ఇప్పుడు నీ మనసును చూడగలిగే శక్తి పొందడానికి సిద్ధమా అని అడిగింది. అతను ఆశ్చర్యంతో తల ఊపాడు. తర్వాతి ఉదయం గుహ దగ్గరికి వెళ్ళమని ఆమె స్వరం చెవిలో మార్మోగింది. అనిరుద్ధ్ అక్కడికి చేరుకున్నాడు. గుహలో ఈసారి దీపం కాంతి కంటే వింతగా మెరిసే అద్దం కనిపించింది. అది రత్నాలతో అలంకరించబడి ఉంది. మల్లికా యక్షిని అద్దం వెనుక నుండి ప్రత్యక్షమైంది. ఇది మంత్రముగ్ధ అద్దం అంది ఆమె. ఇది నీ ముఖం కాదు, నీ మనసు చూపిస్తుంది అనింది. అనిరుద్ధ్ అద్దంలో చూశాడు. మొదట తన ప్రతిబింబమే కనపడింది. కానీ క్షణంలో అది మారిపోయింది. అతను చిన్నప్పుడు చేసిన తప్పులు, పేదవారికి సహాయం చేసిన జ్ఞాపకాలు, తన తల్లికి చెప్పిన అబద్ధాలు అన్నీ ఒక్కొక్కటిగా కనిపించాయి. అతను భయంతో వెనక్కి తగ్గాడు. దేవత, ఇది ఎందుకు చూపిస్తున్నావు అని అడిగాడు. మల్లికా యక్షిని సాంత్వనంతో అంది, నీ హృదయం లోపలి సత్యం చూసే శక్తి నీకు రావాలి. తప్పులను దాచడం కాదు, అంగీకరించడం నేర్చుకో అనింది. అనిరుద్ధ్ కళ్ళల్లో నీరు వచ్చింది. నా మనసులో ఉన్న మచ్చలన్నీ క్షమించు దేవత అని నమస్కరించాడు. ఆ అద్దం కాంతి నెమ్మదిగా మారి ఒక పువ్వుగా మారిపోయింది. ఆ పువ్వు మల్లెల పరిమళం వెదజల్లింది. మల్లిక చిరునవ్వుతో అంది, ఇప్పుడే నీ హృదయం స్వచ్ఛమైంది. ఇది నీకు ఒక గుర్తు. మనసులో సత్యం ఉన్నవారికి అద్దం అవసరం ఉండదు. అనిరుద్ధ్ ఆ పువ్వును తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ రోజు నుండి అతనికి ఎవరికి తీర్పు చెప్పలేదు. ఎందుకంటే ప్రతి మనసు తనదైన అద్దం ఉందని తెలుసుకున్నాడు. అలా మల్లికా యక్షిని మరో పాఠం నేర్పింది. మనం చూసేది ముఖం కాదు, మనసే అద్దం. అనిరుద్ధ్ హృదయం వెలుగుతో నిండింది. కానీ యక్షిని రహస్యం ఇంకా ముగియలేదు. తదుపరి భాగం నిశీధి వనం రహస్యంలో కలుద్దాం. ఇది మీ చిన్నారి చందమామ కథలు. మరో మాంత్రిక ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం.